ఇచ్చేసినాం ఇక తన్నుక సావండి అన్నట్టు శనివారంతో మొత్తం ఓటింగ్ అయిపోయింది. ఎవరు గెలిచినరో తెలవాలంటే 4వ తేదీ వచ్చే రిజల్ట్ దాకా ఆగాలి. పోటీ చేసిన లీడర్లకు టెన్షన్తో నిద్ర పడతలేదట, తిన్నది ఒంటికి పడతలేదట, ఇంట్లోకు బయటకి కాలు గల్లిన పిల్లెక్క తిరుగుతున్నారట. హలో బిచ్చన్న, ఏమైంది? ఏంటి సంగతి? వచ్చాయా రాలేదా? ఇదేంటి కట్ అయింది? హలో హలో బిచ్చన్న, మీరు డయల్ చేస్తున్న నెంబర్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నది. నెల తర్వాత ఫోన్ చేయండి. టైంకి ఫోన్లో కూడా సరిగ్గా పని. సార్ అవి మీరు కనిపెట్టిన ఫోన్లే. ఆగవమ్మా ఆగు, నా కంగారులో నేనుంటే మధ్యలో నీ గొడవ ఏంటి? తమాషాలు ఆడొద్దండి. నేనేమన్నా అత్త మీద కోపం దుత్త మీద చూపెట్టినట్టు నా మీద గరమైతున్నారేంది? టెన్షన్ తో నరాలు తెగిపోతున్నాయి ఇక్కడ. ఎందుకు సార్ గంత టెన్షన్ పడుతున్నారు? ఏం చేయమంటావు మరి? నన్ను ఏం చేయమంటావు? రాత్రి నిద్ర కూడా పోలేదు, మార్నింగ్ టిఫిన్ చేయలేదు, మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు. భయంతో నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఏ బిచ్చ నాకు ఫోన్ చేస్తేనేమో కట్ అయిపోతుంది, కలవట్లేదు. ఫోను కలవకపోవడు కాదు, కావాలనే కట్ చేస్తున్నట్టున్నది. ఒక్క నిమిషం, మా మాలోకానికి ఫోన్ చేస్తా. హలో హలో నాన్నారు. ఎరా వచ్చాయా? వచ్చాయి డాడీ. ఏం చెప్పారు? వాట్ ఇస్ దిస్? మా వాడు కూడా ఫోన్ పెట్టేశాడు. అసలు మీరు అప్పటి నుంచి ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? వచ్చినాయా అని అడుగుతున్నారు. ఏంటి అవి? ఎగ్జిట్ పోల్ ఫలితాలు. వాటి కోసమే నేను టెన్షన్ పడతా ఉన్నాను. మా వాళ్ళను టీవీలు చూసి చెప్పమన్నాను, ఒక్కరు కూడా ఫోన్కి సరిగ్గా ఆన్సర్ చేయట్లేదు. వాట్ ఇస్ దిస్ ఘోరం? వాళ్ళు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తలేరో మీకు ఇంకా అర్థం కాలేదా? ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే మీ పని అయిపోయిందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి కదా, ఆ విషయం మీకు చెప్పే ధైర్యం లేక ఫోన్ కట్ చేస్తున్నారు. ఏం మాట్లాడుతూ ఉన్నావు నువ్వు? 14 సంవత్సరాలు సీఎంగా పనిచేశాను, చక్రాలు తిప్పాను. నేను ఓడిపోవడం ఏంటి? ఎవరిని వదిలిపెట్టను. ఎన్ని తిప్పినా ఏం లాభం లేదు. ఒక్కసారి అటు చూడు. నేను ఒప్పుకోను. ఆ ఎగ్జిట్ పోల్ చేసిన వాళ్ళని వదిలిపెట్టను. అంత చేస్తాను, మీ లెక్కలు వేలుస్తాను. వాళ్ళు అన్ని లెక్కలేసి మీరు ఓడిపోబోతున్నారని చెప్పిల్లు సార్. అలా ఎలా చెప్తారండి? ఏమనుకుంటున్నారు వాళ్ళు? నేను ఎక్కడితో వదిలిపెట్టము. అయితే ఏం చేస్తారు? ఆ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల మీద నాకు అనుమానాలు, అందుకే రీకౌంటింగ్ చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏంది? ఎగ్జిట్ పోల్స్ రీకౌంటింగ్ చేయన్నా? అవును, అలాగే ఆ ఎగ్జిట్ పోల్స్ చేసే వారిని గుర్తించి వారి మీద కేసులు పెట్టాలి, లేకపోతే ఊరుకునే సమస్య లేదు. అవసరమైతే ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తాం, కోర్టుకు వెళ్తాం. ఏ ఊకో, ఎగ్జిట్ పోల్స్ లో కూడా రీకౌంటింగ్ అడుగుతారు ఎవరన్నా? నవ్వుతారు ఎవరన్నా నింటే. ఊరుకునే సమస్య లేదు, ఇప్పుడే ప్రెస్ మీట్ పెడతాం. అంతో చూస్తాను. ఇక చూడుండ్రి ఎట్లున్నదో ఇంద్రబాబు కథ. ఎగ్జిట్ పోల్స్ మళ్ళా కౌంటింగ్ చేపిస్తాడట. ఇక ఏమనాలి ఆయనను? మరి ఇప్పటికే మొత్తం ఎగ్జిట్ పోల్స్ అన్ని ఏపీలో ఫ్యాన్ దే హవా అని చెప్పేసినాయి. మరి చూసి పాపం చంద్రబాబు ఆయన ఎల్లో గ్యాంగ్ ఏమవుతుందో ఏందో.